అమెరికాలో రాబోయే 24 గంటలు కీలకం. ఏంటయ్యా అంటే, ఒకటి ఈయన తీసుకొచ్చిన 50% టారిఫ్‌లు ఉంది గదా! మన మీద 50%, బ్రెజిల్ మీద 50%, ఇట్లా ఒకడి మీద 50%, ఒకడి మీద 100%, ఒకడి మీద 150%, ఇట్లాగా. అది యుద్ధ సమయాల్లో, అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన విశేష అధికారాన్ని ట్రంప్ వినియోగించినటువంటి సందర్భం. దాని మీద కింద కోర్టులైతే ట్రంప్‌కి ఊరటనిచ్చినాయి. కానీ సుప్రీం కోర్ట్‌లో ఇప్పుడు విచారణ. 24 గంటల్లోపు దాని మీద తీర్పు రాబోతుంది. టారిఫ్‌లు కనుక ట్రంప్ చెప్తుంది రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు ఇచ్చారా, ట్రంప్‌కి అతి పెద్దదైనటువంటి ఎదురు దెబ్బ అవుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అమెరికన్ ఎంప్లాయ్‌మెంట్ డేటా రిలీజ్ కాబోతుంది. దాని ప్రకారం మార్కెట్స్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ 4.5 నుంచి, అంటే 4.6 నుంచి 4.5కి తగ్గి ఉంటాయి అని అంచనా వేస్తున్నారు. అంటే నిరుద్యోగిత రేటు తగ్గింది, ఉద్యోగాలు వచ్చినాయి ట్రంప్ వచ్చాక అన్నటువంటి. అలా కాదు అని కనుక, ఒకవేళ నిరుద్యోగిత ఎక్కువగా ఉంది అని కనుక తేలితే ప్రజాగ్రహం పెరిగిపోతుంది. టోటల్ అమెరికన్ పరిపాలనా తీరు మీద తిరుగుబాట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.